హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ములగాకు పప్పు తయారు చేసుకున్నాం. ఇది మా కిచెన్ అండి. ములగాకు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి గిన్నెలో. ములగాకు తింటే మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మంచిదండి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కందిపప్పు నానబెట్టుకోవాలి, కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెం పసుపు వేయాలి, ఉప్పు వేయాలి, పచ్చిమిర్చి వేయాలి, టమాటాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత ములగాకు వేసుకోవాలి. తగినంత చింతపండు వేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకోవాలి. 6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూత తీసి మెదుపుకోవాలి. తొందరగా పని అయిద్దండి జాబులు చేసేవాళ్ళకి. తాలింపు పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. నూనె వేసి సరిపడా ఉల్లిపాయలు వేసుకుని, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కొంచెం వేసుకుని బాగా వేగనివ్వాలి. తర్వాత పప్పు వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి ములగాకు పప్పు.